Hi everyone, welcome back to our channel. Well, ఇది అయితే లాస్ట్ vlog from this home and from the city as well as from the state. మేము రేపు మూవ్ అవుట్ అయిపోతున్నాము. యాక్చువల్గా ఈరోజే లాస్ట్ చెక్అవుట్ డేట్, బట్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యూ బాక్సెస్ షిఫ్ట్ చేయాల్సినవి వచ్చి పిక్ చేసుకోవాల్సినవి అలా అయిపోయి అపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేశాను నేను చెక్అవుట్ చేయకుండా. నాకు వేరే ప్లేస్కి వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్ అఫ్ కోర్స్ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాము అన్నది లైక్ మోర్ డామినేట్ చేస్తుంది. నాకన్నా ఐషాని ఎక్కువ ఫీల్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ 3 years అయింది ఈ ప్లేస్కి వచ్చి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ నాకు అసలు ఈ స్టేట్లో. అంతా అన్నీ లైక్ వెరీ పాజిటివ్, వెరీ గుడ్ తప్పితే. అండ్ ఇక్కడ చాలా పెద్ద గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ లేకపోయినా మాకున్నది జస్ట్ బాగా రెగ్యులర్గా కలిసింది ఓన్లీ 2 families. దే ఆర్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ. బాగా అసలు ఇంకా ఎంత క్లోజ్ అంటే నాకు ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు ఈ ప్లేస్ ఇదంతా మిస్ అయ్యేదానికన్నా నేను ఆ పీపుల్ని బాగా మిస్ అవుతాను. అరే ఇంకా చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకేదైనా ఇక్కడ ఉండాల్సిందా అట్లా ఇట్లా అని చెప్పి. అది క్వైట్ కామన్ కదా. మేము ఇప్పుడు ఇట్లా మా ఫ్రెండ్స్ని మీట్ అయిపోయి వస్తున్నా కూడా ఐషాని కార్ అంతా కూడా నా తమ్ముడు ఎక్కడ ఎక్కడ అట్లా అంటూ ఉంది. తను చాలా ఫీల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకొక బాబు ఉంటాడు సంబిత్, తను కూడా అంతే ఫీల్ అవుతున్నాడు ఐషుని. తనకి వాళ్ళకి అర్థం కావడం లేదు యాక్చువల్గా మేము వెళ్తున్నాము అట్లా అంటే. ఐషు ఏమనుకుంటుంది అంటే మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాము, చూసేస్తాము, మళ్ళీ వచ్చేస్తాము. సో తనంతా ఆ ఫీలింగ్లో ఉంది. తనకు స్కూల్ గురించి నేను చెప్పినా నువ్వు వేరే స్కూల్ వెళ్ళాలమ్మా అన్న కూడా తనకు అసలు అర్థం కావడం లేదు. నా టీచర్స్ వస్తారు, నేను అదే స్కూల్కి వెళ్తా, సినర్జీకి వెళ్తా అంటుంది. అండ్ ఇది కూడా అంతే, ఏది ప్యాక్ చేస్తున్నా ఎందుకు ప్యాక్ చేస్తున్నారు, చేయకండి, తీసేయండి నేను అన్ని అసలు బాక్సెస్లో నుంచి మరీ తీసేస్తుంది తను. యా. అండ్ మీరు చాలా మంది అపార్ట్మెంట్ గురించి ఇట్లా డీటెయిల్స్ అడిగేవాళ్ళు ఇంతకుముందు. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇది అయితే మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ ఆంథాలజీ అపార్ట్మెంట్స్ ఇసక్వాలో ఉంటుంది. మేము ఈ అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడే చూసుకున్నాము. దీనికి ఇది చాలా కన్వీనియంట్ లొకేషన్లో ఉంది. భరత్ ఇంతకుముందు డౌన్ టౌన్ ట్రావెల్ చేసేవాడు. సో బస్ స్టాప్ వెరీ నియర్ బై, నాట్ ఈవెన్ ఏ మైల్. అండ్ పాప ఉంది కాబట్టి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసా చూడటము. సో హాస్పిటల్ కూడా చాలా దగ్గర, స్వీడిష్ హాస్పిటల్ ఉంటుంది, పీడియాట్రిక్స్, గైనకాలజిస్ట్ ఇంకా అన్నీ ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. అండ్ నియర్ బై స్టేట్ పార్క్ ఉంది, ఇండియన్ గ్రాసరీస్ ఉన్నాయి. కంపేర్ టు రెడ్మోండ్ బెల్వ్యూలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇండియన్ స్టోర్స్ కానీ ఇండియన్ ఫుడ్ కానీ. బట్ ఇక్కడ అంతా ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఒక 2 డీసెంట్ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి అండ్ ఒక 2 డీసెంట్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా పనీరా, చిపోట్లే, ఫైవ్ గైస్ ఇవన్నీ ఉంటాయి. టార్గెట్ అవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ స్కూల్స్ ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనుకుంటా. బట్ నేను అంతవరకు చూడలేదు స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ మేము రోజు ఐషుని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు స్కూల్ బస్ వస్తుంది, చాలా మంది పిల్లలు వెళ్తారు. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేసే. సో అంతే కదా, ఇక్కడ ఇల్లులు ప్రైస్లు కానీ అపార్ట్మెంట్ ప్రైస్లు కానీ ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ మంచిగా ఉన్న చోట చాలా ఉంటాయి కదా, అలా అనుకుంటున్నాం మేము ఇక్కడ బాగానే ఉంటుంది అనుకుంటా అని. అండ్ అపార్ట్ ఫ్రమ్ సినర్జీ ఇంకా బ్రైట్ హొరైజన్ అట్లాంటివి కూడా ఉన్నట్టున్నాయి కొన్ని స్కూల్స్. అండ్ ఇంకా మీరు కిడ్స్ని డ్రాప్ ఆఫ్ చేసి పిక్ చేసుకునే సార్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అడ్వెంచర్ కిడ్స్, అవి కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా సియాటల్కి మూవ్ అవుతూ మీరు ఏవైనా అపార్ట్మెంట్స్ అలా వెతుకుతూ అలా ఉంటే ఇది బెస్ట్ కమ్యూనిటీ. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డౌన్ సైడ్ ఆఫ్ దిస్ అంటే ఇంతవరకు ఏం లేదు లాస్ట్ 3 years నుంచి. బట్ ఈ ఇయర్ ఎస్పెషలీ ఒక 4-5 months బ్యాక్ నుంచి ఎక్కువ ఫాల్స్ అలారమ్స్ వస్తున్నాయి, ఫైర్ అలారమ్స్, ఎస్పెషలీ మిడ్ నైట్స్. అది ఒక్కటి చాలా అనాయింగ్ ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్స్ కొంచెం ప్రైజీ కూడా. ఆల్మోస్ట్ ఒక $2,700-800కి మీకు జస్ట్ వచ్చే స్క్వేర్ ఫుట్ 900 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. చాలా పెద్ద ఏమీ ఉండదు, ఓన్లీ లివింగ్ రూమ్ పెద్దగా ఉంటుంది. బెడ్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. మీకు నేను జస్ట్ ఒక బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ ఇది మొత్తం టూర్ చేయడానికి వెరీ నార్మల్ బేసిక్ 2 bedroom అపార్ట్మెంట్ ఏమి ఉండదు. బెడ్రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి, కొంచెం క్లాజెట్ స్పేసెస్ కూడా చిన్నగా ఉంటాయి. బట్ లివింగ్ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, కిచెన్ మంచిగా సరిపోతుంది. అండ్ ఈ కమ్యూనిటీలో మీకు స్టూడియో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1 bedroom, 2 bedroom, మ్యాక్స్ 3 bedroom కూడా ఉంటుంది విత్ కార్ గరాజ్. పెద్ద కార్ గరాజ్ ఉండదు, బట్ మీరు స్టఫ్ పెట్టుకోవచ్చు.
యా కొంచెం ఎక్స్పెన్సివే ఈ అపార్ట్మెంట్స్. మీరు రెడ్మౌండ్ అండ్ బెల్వ్యూ అండ్ ఇక్కడ కూడా విత్ ఇన్ ఇసక్వాలో కూడా కంపేర్ చేసుకుంటే, బట్ అట్ ద సేమ్ టైం చాలా డీసెంట్ కమ్యూనిటీ, బాగుంటుంది అండ్ వెరీ సేఫ్. ఈ 3 years మేము ఎటువంటి ఏ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అట్లా ఏమీ లేవు మాకు, అన్నీ మంచివే ఉన్నాయి. సో అండ్ ఇంకా ఇప్పుడు అయితే ఇంకా కొన్ని ప్యాక్ చేయాల్సినవి ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా చూస్తే మీరు అంత ఎంటీగానే ఉంది, ఏమీ లేదు ఇక్కడ. అండ్ అవి కూడా చేసేసి రేపు కలుస్తాం మిమ్మల్ని మళ్ళీ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ద ఓన్లీ అనాయింగ్ థింగ్ మాకు ఇక్కడ అనిపించేది ఫైర్ అలారం. స్టిల్ మేము వెళ్ళే రోజు కూడా ఇంకా వెరీ ఫ్యూ అవర్స్లో మేము వెళ్ళిపోతాం ఇక్కడ అన్నంగా కూడా ఫైర్ అలారం వచ్చేసి ఒక ఫ్యూ అవర్స్ మాకు వేస్ట్ అయింది ప్యాకింగ్కి. అండ్ ఇక్కడైతే కార్ డ్రాప్ ఆఫ్ చేసేస్తున్నాము. ఆల్ సెట్, మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. వెదర్ అయితే చాలా హార్ష్ ఉండే ఆ రోజు. ఇంకా నేను అందుకే ఐషుకి లిప్స్ కూడా బాగా డ్రై అయిపోతే లిప్ బామ్ రాస్తూనే ఉన్నా. అండ్ మాకు ఫ్లైట్కి ఇంకొక 1 hour ఉంది. సో అందుకే నేను స్టార్బక్స్కి వచ్చి ఫుడ్ పిక్ చేసేసుకుంటున్నాను. ఐషాని కోసం కొద్దిగా మిల్క్ అండ్ తనకి కేక్ పాప్ ఇష్టము అది, అండ్ నా కోసము అయితే బర్గర్, ఇంపాసిబుల్ బర్గర్ బాగుంటుంది స్టార్బక్స్లో. సో అవన్నీ పిక్ చేసుకొని మెల్లగా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గ్రాస్ దగ్గరికి వెళ్దామా? ఎక్కడ ఉంటుంది క్రోకోడైల్ చెప్పు, ఎక్కడ ఉన్నాయి ఒకటి? ఇంకా తీద్దామా? ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. పెద్ద కరెక్ట్ ఉంది ఇక్కడ. సూపరే, సూపరే అసలు. మా చెల్లి వాళ్ళు ఇట్లా చిన్న వెజిటబుల్ గార్డెన్ లాగా వేసుకున్నారు. చాలా క్యారెట్స్, రాడిష్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్యారెట్సా? సూపర్ కదమ్మా. ఐషు నువ్వు చూస్తున్నావా? చిత్త క్యారెట్స్ తీస్తుంది. చూస్తున్నావా? ఇంకా ఏమేమి ఉన్నాయి అడుగు చిట్టిని. రాడిష్. ఓకే, ఉన్నాయండి రాడిష్ కూడా ఉన్నాయి. ఓకే, ఏం చేసుకుందాం ఐషు క్యారెట్ తో? ఇప్పుడు మనము క్యారెట్ తో రాడిష్ చేసుకుందామా? సరే, చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పిలకలు ఉన్నాయి. అదేలే, చాలా ఉన్నాయి. సరే, కాలు రెండు లోపల ఉన్నాయి. అదే దూర్చింది. నిహిరా, ఓ నిహిరా, ఇద్దరు ఎత్తుకుందాం. ఎందుకు వెళ్తున్నాను మరి చిట్టి దగ్గరికి? అండ్ మేము వచ్చేలోపు బాగా మిడ్నైట్ అయిపోయింది. నేను మా చెల్లి మేమందరం కూడా December 31st చాలా స్లో పేస్ట్గా కిక్ ఆఫ్ చేస్తున్నాం. ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చేసుకున్నాము.
వెల్ మేము నాష్విల్ వచ్చేసి 1 డే అయిపోతుంది అండ్ ఈరోజు అయితే December 31st. యాక్చువల్గా మీరందరూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు? ఫుల్గా పార్టీ వెళ్తున్నారా, లేకపోతే ఇంట్లోనే ఫుడ్ తెచ్చుకొని ఫ్రెండ్స్ అందరూ వచ్చి అట్లా ఏం చేస్తున్నారు? మేమైతే మా చెల్లి వాళ్ళు కూడా బాగా అలసిపోయారు ఈసారి అండ్ మేము కూడా ఈ మూవింగ్తో ఫుల్గా అలసిపోయాము. సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తిన్నాము. యూజువల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఎక్కడికో దగ్గరికి వెళ్తాము December 31st అట్లా సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక్కసారి అయితే నేను పబ్కి వెళ్ళా, బట్ నాకు ఆ స్మోక్ అదంతా కూడా అంత నచ్చలేదు. సో నేను అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే మేబీ ఇది నాకు తగే ప్లేస్ కాదేమో అని చెప్పి. బట్ వెళ్ళి ఫైర్ వర్క్స్ చూడడము అట్లా అంత 12 వరకు ఉండి ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయడము అదైతే నాకు బాగా ఇష్టం. బట్ ఈ ఇయర్ అయితే ఏం లేదు, చాలా స్లో పేస్లో స్టార్ట్ చేస్తున్నాను నేనైతే, బికాస్ మై బాడీ నీడ్స్ రెస్ట్. భరత్కి కూడా అంతే. నేనైతే జస్ట్ ఒక 30% తనకి హెల్ప్ చేస్తుంటా ప్యాకింగ్లో, రెస్ట్ ఆఫ్ ద 70% తనే చేశాడు. మేము అసలు రియలైజ్ అవ్వలేదు మా దగ్గర ఇంత స్టఫ్ ఉందా, ఈ 2 bedroom అపార్ట్మెంట్లో నేను ఇంత స్టఫ్ దాచిపెట్టానా అన్నది. మొత్తం బయటికి తీసి తప్ప మేము రియలైజ్ అవ్వలేదు. సో అదంతా అయిపోయింది అండ్ కొంతమంది నేను మూవ్ అవుతున్నా అని చెప్పినప్పుడు నన్ను కార్ షిప్పింగ్ మీరు ఎలా చేశారు, ఏంటి కార్ ఎలా పంపించారు అదంతా అడిగారు. మేము కార్ సర్వీసెస్ యూజ్ చేసాము షిప్పింగ్ కోసం. నేను ఆ డీటెయిల్స్ అన్నీ వన్స్ మేము కార్ రిసీవ్ అయ్యాక నేను అప్పుడు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. తెలీదు కదా, మేము కూడా ఫస్ట్ టైం షిప్ చేస్తున్నాం, అది ఎలా వర్క్ అవుతుందో ఏంటి అన్నది. అండ్ ప్రైజింగ్ కూడా అడిగారు. ఇట్స్ అబవ్ $1,000. మీకు మైల్స్ బట్టే ఉంటుంది అనుకుంటా కాస్ట్ అదంతా కూడా. సో ఇట్స్ ఫ్రమ్ పెసిఫిక్ నుంచి మిడ్ వెస్ట్కి కదా, సో 1000+ ఉంది. అండ్ ఐషు నిహిర అయితే మంచిగా టైం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు. ఐషుకి నిహిర ఒక బొమ్మలాగా కనిపిస్తుంది, నిహిర కూడా అలాగే కనిపిస్తున్నట్టుంది ఐషాని. సో ఈరోజు అంతా అలా గడిచిపోయింది. అండ్ కమింగ్ టు ఐషాని స్కూల్, మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్టిల్ షీఈ్ ఆన్ వెయిటింగ్ లిస్ట్. నేను ఈ న్యూ ఇయర్ ఇదంతా అయిపోయాక ఫోన్ చేసి కనుక్కోవాలి అసలు తన నెంబర్ ఏంటి, ఎప్పుడు అట్లీస్ట్ తన డేట్ ఎప్పుడు వస్తుంది అదంతా కూడా. అండ్ ఇంకా మా స్టఫ్ అంతా కూడా రానికి అట్లీస్ట్ ఒక 1 week అలా పడుతుంది. ఇంకా కార్ అవన్నీ కూడా 1 week, మోర్ దాన్ ఏ వీకే పడుతుంది అనుకుంటా. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ వ్లాగ్ ఇన్ 2022లో షూట్ చేస్తూ అండ్ 2023లో రిలీజ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ మొత్తం 2022 అంతా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయా యూట్యూబ్ మీద వ్లాగ్స్ చేయడం అదంతా, బికాజ్ నాకు ఆ ఇయరే జాబ్ వచ్చి ఇంకా ఆ వర్క్స్ అని ఎక్కువ ప్రయారిటీ తీసుకొని నేను అంతా మేనేజ్ చేసుకోలేకపోయాను. బికాజ్ ఇప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా అలైన్ అయిపోయాయి. అండ్ ఇంతకుముందు చేసినట్టే 2023లో కూడా బాగా రెగ్యులర్గా బ్లాగ్స్ చేయాలి అని నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. And that's all from this vlog and happy new year to everyone. Thanks for watching. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.